హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డేస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్లో వచ్చే ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 151. కింది వాటిలో తూర్పు పడమర దిశలో కొండల సరైన క్రమాన్ని ఏది ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ నాగా, మికిరి, కాశీ, గారో, గారో, కాశీ, ఎంకిర్, నాగా. నెక్స్ట్ కౌహాసి, గారో, నాగా, మికిర్, మికిర్, నాగా, కాశీ, గారో. అయితే ఇవి కొండల యొక్క తూర్పు పడమర దిశలో కనుక చూసినట్లయితే ఇవి కొండల యొక్క సరైన క్రమం అండి. అయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నాగా, మికిర్, కాశీ, గారో. ఇవి తూర్పు పడమర దిశలో కొండల సరైన క్రమంను ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది పర్వత శ్రేణులను పరిగణించండి. అంటే ఇచ్చినటువంటి వాటిలో దక్షిణం నుండి తూర్పు ఉత్తరం వరకు సరైన క్రమం ఏమిటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, 3, 4, 1, 2. 3, 4, 1, 2. గ్రేటర్ హిమాలయాలు, జన్నార్ రేంజ్, లడక్ రేంజ్, కారాకోరం. ఇవి పర్వత శ్రేణులు, అంటే దక్షిణం నుండి ఉత్తరం వరకు పర్వత శ్రేణుల సరైన క్రమంగా పరిగణించడం అయింది. ఏవేవండి? గ్రేటర్ హిమాలయాలు, జన్నార్ రేంజ్, నెక్స్ట్ లడక్ రేంజ్, కారాకోరం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరిపోల్చండి. అంటే మార్గము, నెక్స్ట్ రాష్ట్రాలు. అయితే ఏ మార్గం ఏ రాష్ట్రాల్లో ఉందో చూద్దామండి. అయితే జోజిలా మార్గము, బారాచాలా మార్గము, జెలెప్లా మార్గము, నీతి మార్గము. రాష్ట్రాలు కనుక చూసినట్లయితే సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 4, 3, 1, 2. అంటే ఇక్కడ జోజిలా మార్గము జమ్మూ కాశ్మీర్, నెక్స్ట్ జోజిలా మార్గము జమ్మూ కాశ్మీర్, బారాలాచా మార్గము హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ క్వశ్చన్, జోజిలా మార్గం కనుక చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్, బారాలాచా మార్గము జోజిలా మార్గము జమ్మూ కాశ్మీర్, బారాలాచా మార్గము హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ జెలెప్టా మార్గము సిక్కిం, నెక్స్ట్ నీతి మార్గము ఉత్తరాఖండ్. ఇవి రాష్ట్రాలు మరియు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మార్గాలు. ఏ మార్గాలండి? పర్వత శ్రేణుల యొక్క మార్గాలు, దక్షిణం నుండి ఉత్తరం వరకు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరిపోల్చండి. అయితే మార్గాలు, రాష్ట్రాలు అని అంటే ఇవి ఏ రాష్ట్రంలో ఏ మార్గాలు కనుక చూసామండి. అయితే మార్గము జోజిలా మార్గము కనుక చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్, బారాలాచా మార్గము జోజిలా మార్గం జమ్మూ కాశ్మీర్, బారాలాచా మార్గం హిమాచల్ ప్రదేశ్, జెలెప్టా మార్గము సిక్కిం, నీతి మార్గము ఉత్తరాఖండ్. నెక్స్ట్, భారతదేశంలోని క్రింది రాష్ట్రాలలో ఏది విశాలమైన ఖండాంతరాన్ని కలిగి ఉంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. మన కింది రాష్ట్రాల్లో కనుక చూసినట్లయితే ఇచ్చినటువంటి రాష్ట్రాలలో ఏది విశాలమైన ఖండాంతరాన్ని కలిగి ఉంది అని అంటే ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలో కనుక చూసినట్లయితే విశాలమైన ఖండాంతరాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, చోటా నాగ్పూర్కు సంబంధించి కింది వాటిలో ఏది నిజం? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. అంటే ఇక్కడ ఇది పూర్వపు రాజరిక రాష్ట్రాలలో ఒకటి ఈ చోటా నాగ్పూర్. నెక్స్ట్, ఇది జార్ఖండ్లో ప్రధానంగా గిరిజనులు నివసించే పీఠభూమి ప్రాంతము. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే జార్ఖండ్లో కనుక చూసినట్టయితే గిరిజనులు నివసించేటటువంటి పీఠభూమి ప్రాంతము ఏదండి? ఈ చోటా నాగ్పూర్. ఇది పూర్వపు రాజరిక రాష్ట్రాలలో ఒకటి. ఇది జార్ఖండ్లో ప్రధానంగా గిరిజనులు నివసించేటటువంటి పీఠభూమి ప్రాంతం.
నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గంగా మైదానంలో కనుగొనబడిన కొత్త ఒండ్రు నిక్షేపాలను ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కాదర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే గంగా మైదానంలో కనుగొనబడిన కొత్త ఒండ్రు నిక్షేపాలను కాదర్ అని పిలుస్తారు. నెక్స్ట్, కింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బాబర్. ఇది చాలా ఫోరస్. నెక్స్ట్, టెరాయి, దట్టమైన అడవి మరియు వన్యప్రాణులు ఉన్నాయి. నెక్స్ట్, బంగర్, ఇది పాత ఒండ్రు. నెక్స్ట్, కాదర్, కొత్త ఒండ్రు. బాబర్ కనుక చూసినట్లయితే ఇది చాలా ఫోరస్. టెరాయి, నెక్స్ట్ దట్టమైన అడవి వన్యప్రాణులు ఉంటాయి టెరాయిలో. బంగర్ కనుక చూసినట్లయితే ఇది పాత ఒండ్రు. నెక్స్ట్, కాదర్ కనుక చూసినట్లయితే కొత్త ఒండ్రు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పశ్చిమం నుండి తూర్పు వరకు ఇచ్చిన కొండల సరైన క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గాల్, కాశీ, జయంతియా, నాగా. ఇది పశ్చిమం నుండి తూర్పునకు ఇచ్చినటువంటి కొండల సరైన క్రమము. ఏదండి? గార్, కాశీ, జయంతియా, నాగా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో చీలిక లోయ ప్రధానంగా దీని కారణంగా ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నది లోయ యొక్క నేల క్షీణత. ఏదండి? నది లోయ యొక్క నేల క్షీణత. ఇది చీలిక లోయ ప్రధానంగా దీని కారణంగా ఏర్పడుతుంది, నది లోయ యొక్క నేల క్షీణత. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయాలు సాధారణంగా 3 శ్రేణులుగా విభజించబడ్డాయి. అయితే ఈ క్రింది వాటిలో హిమాలయ శ్రేణులు కానివి ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కారాకోరం. అయితే హిమాలయాలు కనుక చూసినట్లయితే కామన్గా అయితే 3 శ్రేణులుగా డివైడ్ చేయబడి ఉంటాయండి. అయితే ఈ క్రింది వాటిలో హిమాలయ శ్రేణులు కానివి ఏవి అని అంటే కారాకోరం కనుక చూసినట్లయితే ఇది హిమాలయాలు కానివి. తోయాబ్ అనే పదము ఈ క్రింది వాటిలో ఏ అర్థాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నదికి 2 ఉపనదుల మధ్య ఉన్న భూమి. ఏదండి? నదికి 2 ఉపనదుల మధ్య ఉన్న భూమిని తోయాబ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వేల్ ఆఫ్ కాశ్మీర్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలో ఏది తప్పు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇది పేర్ పంజాల్ శ్రేణి మరియు చిన్న హిమాలయాల మధ్య ఉంది. ఏదండి? వేల్ ఆఫ్ కాశ్మీర్ కనుక చూసినట్లయితే పేర్ పంజల్ శ్రేణి మరియు చిన్న హిమాలయాల మధ్య ఉంటుంది. ఏదండి? అది వేల్ ఆఫ్ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. అంటే ఇక్కడ లోయలు మరి రాష్ట్రాలు, ఏ రాష్ట్రంలో ఏ లోయ ఉందో చూద్దామండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, 3 to 3. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, 3 to 4 1. అంటే డిజావుకు వ్యాలీ, ఇది నాగాలాండ్. నెక్స్ట్, యమ్మక్తుంగ్ వ్యాలీ, సిక్కిం. నెక్స్ట్, నియోరా వ్యాలీ, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, సాంగ్లా వ్యాలీ, ఇది హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. అంటే హిమాలయాల పర్వత మార్గములు మరియు రాష్ట్రాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 3 to 3 1. అయితే ఇక్కడ చాంగ్లా, ఇక్కడ హిమాలయ పర్వత మార్గములు రాష్ట్రాలు. అయితే చాంగ్లా హిమాలయ పర్వత మార్గం కనుక చూసినట్లయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, చాంగ్లా హిమాలయ పర్వత మార్గం కనుక చూసినట్లయితే ఇది జమ్మూ కాశ్మీర్లో కలదు. నెక్స్ట్, సిస్కిలా హిమాలయ పర్వత మార్గం కనుక చూసినట్లయితే ఇది హిమాచల్ ప్రదేశ్లో కలదు. జోజిలా హిమాలయ పర్వత మార్గం కనుక చూసినట్లయితే ఇది హిమాచల్ ప్రదేశ్లోనే కలదు అండి. నెక్స్ట్ బోమ్డీలా హిమాలయ పర్వత మార్గం కనుక చూసినట్లయితే ఇది అరుణాచల్ ప్రదేశ్లో కలదు. సో అంటే హిమాలయ పర్వత మార్గంలో మరియు అవి ఉన్నటువంటి రాష్ట్రాలు చూసామండి. అయితే హిమాలయ పర్వత మార్గాలు కనుక చూసినట్లయితే చాంగ్లా హిమాలయ పర్వత మార్గం కనుక చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో కలదు. నెక్స్ట్, పిష్కిలా
హిమాలయ పర్వత మార్గం కనుక చూసినట్లయితే ఇది హిమాచల్ ప్రదేశ్లో కలదు. జోజిలా ఇది జమ్మూ కాశ్మీర్లో కలదు. బోమ్డిలా హిమాలయ పర్వత మార్గం కనుక చూసినట్లయితే ఇది అరుణాచల్ ప్రదేశ్లో కలదు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.